అందరికీ నమస్తే అండి. 2026వ సంవత్సరంలో జరిగేటువంటి గ్రహ సంచారముల వల్ల ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి, ఎలాంటి విషయాల్లో ఏ రాశుల వాళ్ళకి రాజయోగం పట్టబోతోందో మనం చూస్తే కనుక ముందుగా ప్రధానంగా గ్రహ సంచారాన్ని మనం గమనిస్తే గురుగ్రహ సంచారము అనేటువంటిది ఈ 2025 డిసెంబర్ 5వ తారీఖున మిథున రాశిలోకి ట్రాన్సిట్ అయ్యి మళ్ళా 2026 జూన్ 1వ తారీఖు వరకు కూడా మిథున రాశిలోనే సంచారం చేయడం జరుగుతోంది. జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా గురుగ్రహ సంచారము మళ్ళా తిరిగి ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే మళ్ళా అక్టోబర్ 31 సాయంత్రం దగ్గర నుంచి సుమారుగా నవంబర్ 1వ తారీఖు దగ్గర నుంచి ఇంకా డిసెంబర్ ఎండ్ వరకు కూడా గురుగ్రహ సంచారము సింహరాశిలో జరగడం జరుగుతుంది. అంటే గురుగ్రహ సంచారము మిథున కర్కాటక సింహరాశిలో 2026వ సంవత్సరంలో సంచారం అనేటువంటి జరుగుతోంది. అయితే శనిగ్రహ సంచారము మీనరాశిలోనే జరుగుతూ ఉండడం జరుగుతోంది. రాహు అనేటువంటి ఆయన మనం తీసుకుంటే రాహు కేతులు ఇద్దరూ కూడా నవంబర్ 25వ తారీఖు వరకు కూడా యథాస్థానంలోనే రాహు కుంభరాశిలోనే, కేతు అనేటువంటి ఆయన సింహరాశిలోనే ఉంటూ ఉన్నారు. నవంబర్ 25వ తారీఖున రాహు అనేటువంటి ఆయన మకర రాశిలోకి రావడం, కేతు అనేటువంటి ఆయన కర్కాటక రాశిలోకి రావడం జరుగుతోంది. మేషరాశి వాళ్ళకి యొక్క గ్రహ సంచారాల ఆధారంగా 2026లో ఎలాంటి పరిణామాలు కనబడుతున్నాయో మనం చెక్ చేస్తే కనుక ముఖ్యంగా గురువు అనేటువంటి ఆయన మేషరాశి వాళ్ళకి 3, 4, 5 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారండి. అంటే జూన్ వరకు కూడా 3వ స్థానంలో, జూన్ నుంచి అక్టోబర్ 31 వరకు 4వ స్థానంలో, తరువాత 5వ స్థానంలో ప్రవేశించడం జరుగుతోంది. అయితే జనవరి దగ్గర నుంచి జూన్ 1వ తారీఖు వరకు నడిచేటువంటి గ్రహ సంచారాలు మనం గమనిస్తే 9th and 12th లార్డ్ అయినటువంటి గురుడు 3వ స్థానంలో యోగించరు కాబట్టి గురుని యొక్క దృష్టిని మనం గమనిస్తే 1, 5, 7, 9 దృష్టిలు గురుడికి ఉంటాయి. ఈ యొక్క గురుడు 3వ స్థానంలో ఉంటారు కాబట్టి ముఖ్యంగా మనం గమనిస్తే 8వ స్థానం మీద, తర్వాత కుంభరాశి మీద ప్రభావితం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దీని ఆధారంగా బంధు విరోధము అనేటువంటిది కనబడుతుందండి. అంటే బంధువులతో ఏదైనా చిన్న చిన్న తగులు రావడం కానీ, శారీరక బాధలు రావడం కానీ, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం కానీ, ఇంట్లో ఉండేటువంటి సిబ్లింగ్స్తో చిన్న చిన్న మాట పట్టింపులు రావడం, ఫారెన్ ట్రావెల్స్ అన్నీ కూడా అనుకూలిస్తాయి. స్థాన చలనము ఏదైనా ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉంటుంది. స్వల్పంగా ధనయోగం కూడా పట్టే అవకాశాలు గురుడు 3వ స్థానంలో ఉన్నంత వరకు, అంటే జూన్ 1వ తారీఖు వరకు కనబడుతుంది అని చెప్పచ్చు. అయితే దాన ధర్మాలు చేయడం కానీ, నూతన పరిచయాలన్నీ కూడా మంచి అనుకూలించడం కానీ ఇవన్నీ కూడా స్వల్పంగా జూన్ 1వ తారీఖు వరకు కనబడుతూ ఉన్నాయి. అయితే జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు గురుడు అనేటువంటి ఆయన 4వ స్థానంలోకి వస్తున్నారండి. 9th and 12th లార్డ్ 4వ స్థానంలోకి ఎగ్జాల్టేషన్లోకి రాబోతున్నారు. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది, చిన్న చిన్న మోసాలు చూడడం కానీ, చిన్న చిన్న అవమానాలు పడడం కానీ, గురుడుకు ఉన్నటువంటి దృష్టిల ఆధారంగా ఆర్థిక నష్టాలు అనేటువంటివి సంభవించడం కానీ, బంధువులతో విరోధాలు రావడం కానీ, మనశ్శాంతి అనేటువంటిది లేకపోవడం, ఇలాంటివి కనబడుతూనే మంచి యోగాలు చెప్పుకోవాలంటే గృహయోగము అనేటువంటిది పడుతుంది. ఏదైనా ఇల్లు కొనుక్కోవడం, ల్యాండ్ కొనడం, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా అనుకూలిస్తాయి. ఫారెన్ ట్రావెల్స్ కూడా మళ్ళీ అనుకూలిస్తాయి. ఈ జూన్ నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు గురుడు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది. గురుడు అనేటువంటి ఆయన 5th హౌస్లోకి వెళ్తారండి. ఎప్పుడు 2026వ సంవత్సరం అక్టోబర్ 31 తర్వాత ధనలాభము, విశేషమైనటువంటి ధనలాభం కలగడం. ఎందుకంటే 5వ స్థానంలో గురుడు యోగిస్తారు. దీనివల్ల సంతాన విషయంలో కూడా ఏదైనా లాభాలు చూడడం కానీ, లవ్ ప్రాబ్లమ్స్ ఉంటే దాని నుంచి బయటికి రావడం కానీ, రిలేషన్లో ఉండేటువంటి మాట పట్టింపులన్నీ కూడా క్లియర్ అయిపోవడం, గౌరవ మర్యాదలు పెరగడం కానీ, వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా అనుకూలించడం కానీ, ఎవ్రీథింగ్ అన్ని విషయాలను కూడా సక్సెస్ అనేటువంటిది చూసే అవకాశము అక్టోబర్ 31వ తారీఖు తర్వాత మేషరాశి వాళ్ళకి కనబడుతుంది అని చెప్పచ్చు. అంటే మేషరాశి వాళ్ళకి ఎప్పుడు బాగుంటుంది అంటే 2026 సెకండ్ హాఫ్ దగ్గర నుంచి కొంచెం బాగుంటుంది. అయితే శని యొక్క ప్రభావాన్ని మనం గమనిస్తే శని అనేటువంటి ఆయన 12వ స్థానంలో మీనరాశిలో ఉన్నారు. 12వ స్థానంలో మీనరాశిలో ఉండేటువంటి శనిగ్రహ సంచారము విచారాన్ని కలగజేస్తూ ఉంటుంది. అంటే డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం ఏలినాటి శని కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఇవ్వడం కానీ, కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు రావడం కానీ, అవమానాలు అనుమానాలు జీవితంలో చూడడం, బంధువుల్లోనే శత్రువులు ఏర్పడడం లాంటివి కనబడే అవకాశం ఉంటుంది. ఎవ్రీడే శనికి సంబంధించినటువంటి శ్లోకం చదవడం కానీ, శనివారము నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం కానీ చేయండి. ఖచ్చితంగా ఒక్కసారైనా కాళీమాతకి సంబంధించిన హోమం చేయడం వల్ల విశేషమైనటువంటి శని బాధల నుంచి బయటపడే అవకాశాలు తప్పకుండా కనబడతాయి. అయితే 2026వ సంవత్సరం అక్టోబర్ 31 వరకు మీకు గురు బలము అనేటువంటిది లేదు కాబట్టి మేషరాశి వాళ్ళు తప్పకుండా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం,
విద్యార్థులు తప్పకుండా చేయడం వల్ల గురు బలము అనేటువంటిది పెరుగుతుంది. ఇకపోతే రాహు అనేటువంటి ఆయన దశమ ఏకాదశ స్థానాల్లో రాహు ట్రాన్సిట్ తర్వాత కూడా మీకు రాహు అనుకూలిస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటి, వృత్తి ఉద్యోగాల్లో లాభాలు అనేటువంటివి చూడడం కానీ, గౌరవ మర్యాదలు అనేటువంటివి కలగడం కానీ తప్పకుండా కలుగుతాయి అని చెప్పచ్చు. ఇకపోతే రవిగ్రహ సంచారము అనేటువంటిది రవి 3, 6, 10, 11 స్థానాల్లో అనుకూలిస్తారు, యోగిస్తారు. కాబట్టి మేషరాశి వాళ్ళకి జనవరి 17, 2026వ సంవత్సరం జనవరి 17 దగ్గర నుంచి మార్చి 17 దాకా రవి బలము అనేటువంటిది దశమ ఏకాదశ స్థానాల్లో ఉండడం వల్ల కెరీర్ గ్రోత్ అనేటువంటిది కనబడడం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్స్ అనేటువంటివి రావడం కానీ, గౌరవ మర్యాదలు పెరగడం కానీ, అనుకున్న పనులన్నీ పూర్తవడం కానీ, లాభాలు అనేటువంటివి చూడడం కానీ, నూతన పరిచయాలన్నీ కూడా సానుకూలమైన ఫలితాలకి దారితీయడం కానీ ఖచ్చితంగా కనబడుతుంది. ఇకపోతే రవి అనేటువంటి ఆయన 3వ స్థానంలోకి రావడం వల్ల జూన్ 17వ తారీఖు దగ్గర నుంచి జూలై 17 దాకా మీకు బాగా కలిసి వచ్చేటువంటి రోజులు అని చెప్పచ్చు. ఈ మాసంలో రాజయోగం పట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పచ్చు. దీనివల్ల ఏంటి అంటే సిబ్లింగ్స్తో ఉండేటువంటి మాట పట్టింపులన్నీ క్లియర్ అవ్వడం, మీకున్నటువంటి సమస్యల్ని మీరు సాల్వ్ చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు రావడం, రవి బలం పెరగడం వల్ల కార్యసిద్ధి యోగం ఏర్పడడం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పచ్చు. ఇకపోతే సెప్టెంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 17 దాకా 6వ స్థానంలోకి రవి రావడం వల్ల 2026వ సంవత్సరం ఈ పీరియడ్ ఆఫ్ టైమ్స్ అనేటువంటి రవి అనుకూలించడం వల్ల శత్రు నాశనం అనేటువంటి జరుగుతుంది. అనారోగ్య సమస్య నుంచి బయటికి రావడం కానీ, అప్పుల బాధ నుంచి బయటికి రావడం కానీ, ఏ పని నూతనమైనటువంటి పనులు ఏదైనా చేపట్టాలి అనుకున్నా, ప్రయత్నాలు ఏదైనా చేయాలనుకున్నా దాంట్లో సక్సెస్ చూడాలి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి మాసాలు జనవరి 17 దగ్గర నుంచి మార్చి 17, జూన్ 17 దగ్గర నుంచి జూలై 17, సెప్టెంబర్ 17 దగ్గర నుంచి అక్టోబర్ 17 దాకా మీకు చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి ఈ 2026 సంవత్సరంలో అద్భుతంగా ఉండబోతోంది. గురువు అనేటువంటి ఆయన ఈ సంవత్సరం చివరిలో మీకు కలిసి వస్తూ ఉన్నారు. గురుబలాన్ని ఎప్పటికప్పుడు యాక్టివేట్ చేస్తూ ఉండాలి. గురుడు మీకు 9th లార్డ్ అండి. 9th లార్డ్ అంటే భాగ్యం, అదృష్టం, లక్ ఫ్యాక్టర్ అనమాట. విదేశీ యోగానికి కూడా ఆయనే కారణము. ఖచ్చితంగా లక్ ఫ్యాక్టర్ మీకు పెరగాలి అనుకుంటే ఈ ఇందాక నేను చెప్పినట్టుగా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం కానీ, శ్రీరుద్ర హోమము అనేటువంటిది ఉంటుందండి. అంటే రుద్రుడి యొక్క అనుగ్రహం ఉంటే గురుబలం తప్పకుండా పెరుగుతుంది. ఇలాంటివి రుద్రహోమం లాంటివి చేయడం, కాళీమాతకి సంబంధించిన హోమం మాత్రం శనివారం నాడు తప్పకుండా మీరు చేయండి. 7.5 సంవత్సరాలు బాధపడేటువంటి ఏలినాడు శని దోషం నుంచి తప్పకుండా ఉపశమనం కనబడుతుంది. సంపాదించిన డబ్బు నిలబడాలి అన్నా మేషరాశి వాళ్ళకి 2026వ సంవత్సరంలో కాళీమాతకి సంబంధించిన హోమం మాత్రం తప్పకుండా ఆచరించండి. సో ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు అనేటువంటివి 2026లో కనబడుతూ ఉన్నాయి. ఏలినాడు శని ఇంకా బాధించకుండా తగ్గడానికి పర్సనల్ చార్ట్ చూసుకుని ప్రతి 3 నెలలకో 6 నెలలకో ఒక్కసారైనా తిరుమల క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల తప్పకుండా మీకు శని బాధల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే పర్సనల్ చార్ట్ ఆధారంగా కూడా తీసుకోవడం చాలా మంచిది. చూసారు కదండి 2026వ సంవత్సరంలో ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో. కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ రాశి వాళ్ళకి బాగలేదని, ఈ రాశి వాళ్ళకి బాగుందని మాత్రం మనం గోచార రీత్యా చెబుతూ ఉన్నామండి. పర్సనల్ చార్ట్లో చాలామంది ఏంటంటే ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చా, సంతాన విషయంలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చా, లేకపోతే ఏదైనా బెస్ట్ టైం ఉంటుందా, లేకపోతే ఏ టైంలో మీరు నిర్ణయాలు తీసుకోవాలి, ఒక పర్సనల్ గైడెన్స్ ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటారు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఉంటాను. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.